విద్యార్థుల ఆందోళనలతో ఉత్తరప్రదేశ్ అట్టుడుకుతోంది. ఆర్ఓ, ఏఆర్ఓ పరీక్షలను ఒకే రోజు ఒకే షిఫ్ట్లో నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ప్రయాగ్రాజ్ యూపీపీఎస్సీ కార్యాలయం దగ్గర విద్యార్థులు నిరసనకు దిగారు. 4 రోజులుగా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. భారీ ఎత్తున విద్యార్థులు తరలి రావడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగాయి. విద్యార్థులను అడ్డుకునేందుకు బారికేడ్లను ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది. బారికేడ్లను తోసుకుంటూ విద్యార్థులు చొచ్చుకొచ్చారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు చెదరగొట్టారు. ఉత్తరప్రదేశ్లో విద్యార్థుల ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. పోలీసులు అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లను కూడా దాటుకుని చొచ్చుకుని వస్తున్నారు విద్యార్థుల ఆందోళనలతో ఉత్తరప్రదేశ్ అట్టుడుకుతోందనే చెప్పాలి. రంగంలోకి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దిగింది. అయినప్పటికీ విద్యార్థులు వారి ఆందోళనను విరమించట్లేదు. ఆర్ఓ, ఏఆర్ఓ పరీక్షలకు సంబంధించి ఈ ఆందోళన అంతా కొనసాగుతోంది. 2 పరీక్షలని ఒకే రోజు ఒకే షిఫ్ట్లో నిర్వహించడానికి సంబంధించే విద్యార్థులు ఆందోళన బాట పడుతున్నారు. ప్రభుత్వం తమ ఆవేదనని, తమ ఆందోళనని పట్టించుకోవట్లేదంటూ కూడా విద్యార్థులు ఆందోళనలు ఉధృతం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, పోలీసు బలగాలు రంగంలోకి దిగిన విద్యార్థులను అడ్డుకునేందుకు బారికేడ్లను ఏర్పాటు చేసిన ఫలితం లేకుండా పోయింది. విజువల్స్లో మనం చూస్తున్నాం. విద్యార్థులు బారికేడ్లను తోచుకుని, బారికేడ్లను తప్పించుకుని ఏ రకంగా ఆందోళన చేయడానికి ముందుకు కదులుతున్నారు అనేది మనం స్క్రీన్ మీద చూడొచ్చు.